ఒకప్పుడు బొమ్మలంటే చెక్కతోటి తయారు చేసేది, కానీ ఇప్పుడు మొత్తం ప్లాస్టికేనాయే. ఒంటరలా మట్టి అటికెలు పోయినాయి, స్టీల్ సామాన్ తగ్గుతున్నాయి. తినే ప్లేట్ల కాంచి ఉప్పు పప్పులు పెట్టే డబ్బల దాకా ప్లాస్టిక్ వచ్చేసింది. చేసుడు అలకట్ పని, అన్నిటికీ మిషన్లు రావట్టే. కరగబోసుడు దెబ్బ దెబ్బ పోతబోసుడు. వెనకటి పనితనమే లేకుండా అవుతుంది చిన్నగా, కానీ గిడ ఇప్పటికీ నడుస్తుందబ్బా. దేవుళ్ళ విగ్రహాలు, తీరు జంతువులు, పిట్టెలు, ఇండ్లల్ల డెకరేషన్ కోసం వాడే సామాను తీరొక్కటి ఉన్నాయి. అంగడి పోతే బొచ్చడు దొరుకుతాయి అంటారా, కానీ మనం తయారు చేసే కాడికే వచ్చినాం. మహారాష్ట్రలా దేవరాయి కళ మస్తు పేరు పోయింది. వెనకటి సంది రాళ్ళు, ఇనుము, ఇత్తడి, కంకబొంగులు, చెక్కతోటి తయారు చేస్తున్నారు. ఇవి వస్తువులు తయారు చేసే అచ్చులు. చేతుల మీద మట్టితోటి ఇట్లా వేసినాక కొలిమిల కరగబోసిన ఇత్తడి ఇంట్లో పోస్తున్నారు. అటెంక మట్టి అచ్చులు వలగొడితే వస్తువులు బయటకు వస్తాయి అన్నట్టు. ఇక్కడ నేర్చుకుంటున్నారు, కొంతమంది చేస్తున్నారు, తయారు చేస్తున్నారు. ప్రాంతాలకు కూడా పంపిస్తారు. తక్కువ రేటు నుంచి ఎక్కువ రేటు వరకు ఎంత అంటే 1000లలో కూడా ఉన్నాయి, 100లలో కూడా ఉన్నాయి. మిషన్ల వాడకం తక్కువ, మొత్తం చేతుల మీదనే ఉంటది పని. రాళ్లను కటింగ్ చేసుకుంటా, చెక్కను దువ్వడ పట్టుకుంటా ఏదంటే తయారు చేస్తారు. దేవరాయ్ ఆర్ట్ విలేజ్ అంటే మహారాష్ట్రలో మస్తు పేరు పోయింది. बेस बनाते फिर बाद में उसको वैक्स लगाते, फिर बाद में वैक्स लगा के फिर डिजाइन देते हैं, फिर उसको डिजाइन देने के बाद ఫస్ట్ లేయర్ మట్టి लगाते हैं. మిషన్ల కాలం వచ్చి చేతి పనులు తగ్గుతున్న జమానల ఇంకా వెనకటి కళను బతికిస్తున్నారు. ఆ కళను నమ్ముకొనే బతుకుతున్నారు.